అంతటా అందరూ మారు మనసు పొందాలి అని యేసుక్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే అంతటా అందరికీ సువార్త అందాలి. అంతటా అందరికీ సువార్త అందాలి అంటే అంతటా అందరికీ సువార్త ప్రకటించాలి. అంతటా అందరికీ సువార్త ప్రకటించాలి అని అంటే నాలాంటి సేవకులు దేవుని యొక్క కాపుదలలో, సంరక్షణలో సజీవంగా ఉండి వాక్యాన్ని ప్రకటిస్తేనే సాధ్యం. సైతానుకున్న ఆశ ఏమిటంటే దేవుని కోసం రోషం కలిగి జీవించే వారిని ఇబ్బందులు పాలు చేయాలి, ఇరకాటంలో పడేయాలి, శ్రమల పాలు చేయాలి, సంఖ్యలతో బంధించాలి, అవసరమైతే చంపి పడేయాలి. ఇది మొదటి నుంచి సైతాన్ చేస్తున్న పని, పన్నాగం, ప్రయోగం. ఆనాడు పేతురుని కూడా తెరసాలో వేసేశారు. కానీ సంఘం ఏం చేసిందో తెలుసా? పేతురు కోసం బహుభారంతో ప్రార్థన చేసింది. ముందు సేవకు, సువార్త సత్యానికి ఆటంకంగా వాళ్ళు శాసనాలు చేసినప్పుడు సంఘమే ప్రార్థన చేసింది. కాబట్టి ధైర్యంగా వాక్యాన్ని వాళ్ళు చెప్పగలిగారు. ఆ వాక్యం చెప్పేవాడిని తీసుకెళ్లి సంఖ్యలతో బిగించేసి చెరసాల్లో వేస్తే సంఘం మౌనంగా ఉండేలా సంఘం ఏం చేసింది? విశ్వాసంతో ప్రార్థన చేసింది, భారంతో ప్రార్థన చేసింది.